రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శలు అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు. మేము ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ కాదు. ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీచమైన పనులు చేసావు. నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు ఇంకా డైవర్స్ కూడా తీసుకోకుండా అక్కడికి తీసుకెళ్లి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూశారు. నువ్వు అలాంటివన్నీ చేయడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన నాయకులుగా మేము చూస్తా ఊరుకుంటామని చెప్పని అనుకుంటా ఉన్నాం. నిన్ను రోడ్డుకి ఇడుస్తానికే ఈ రోజున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు గనక ఆధారాలతో గనక నిరూపించలేకపోతే, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు, నువ్వు మాట్లాడుతున్నానని చెప్పావు, నువ్వు గనక ఆధారాలతో నిరూపించకపోతే గనక దువ్వాడ శ్రీనివాసు నిన్ను తగిన చట్టపరమైన శిక్షలు విధించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని జనసేన నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిందలేసి మాట్లాడిన తర్వాత రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి చేసి వైసీపీకి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ని రాజీనామా చేయాలి, పార్టీ నుంచి కూడా బహిష్కరించాలి. ఇప్పటికే అతను నీచమైన పనులు సభ్య సమాజంతో పాటు స్త్రీ సమాజం కూడా తలదించుకునే విధంగా అతను నీచమైన పనులన్నీ కూడా చేశాడు. అతన్ని తక్షణం సంఘ బహిష్కరణ కూడా చేయాలని చెప్పని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ మనోభావాల్ని మీ ముందు పంచుకోవాలనేది మా జనసేన పార్టీ ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలను నిరంకుశ పరిపాలనలో చూస్తున్నారు. అట్లాంటి పరిపాలనని కాదని ఈరోజు ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా కూటమి గవర్నమెంట్ని మీరు నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో, ఒక 3 పార్టీలు కలిగిన పార్టీ భావాలను పంచుకుంటూ ఇవాళ కూటమి పరిపాలన సాగిస్తున్న క్రమంలో కూడా ఇంతకుముందు ఎవరైతే ఉన్నాడో దువ్వాడ నాగేశ్వరరావు అనే ఎమ్మెల్సీ, శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ ఈరోజు ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అసెంబ్లీ సాక్షికి మీరు చూసే ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మనోభావాలని ఎక్కడైతే ఏ మనోభావాల మీద ఆధారపడిన జనసేన పార్టీ నిర్మించబడ్డామో అదే మనోభావాల్ని వాళ్ళకి కించపరిస్తే చూస్తూ ఊరుకోమనేది జనసేన పార్టీ తెలియజేస్తా ఉంది. అసెంబ్లీ సాక్షిగా దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు ఇవాళ సభ్య సమాజం తలదించుకునే ఇదిగా అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే రాజకీయ నాయకులు అంటే మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం, వైసీపీ ప్రభుత్వంలో ఇదే ధోరణిలో ఉన్నారు. ఇంకా ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఆయన అసలు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఆయన మేము ఒకటే చెబుతాం, జనసేన పార్టీ తరఫు గుడివాడ నియోజకవర్గం నుంచి ఇలాంటి శాసనలు మళ్ళీ ఇంకొకసారి చేసి మన పవన్ కళ్యాణ్ గారి మీద 150 కోట్లు తీసుకున్నారని చెప్పి 50 కోట్లు తీసుకున్నారని చెప్పి అన్నారు నెలకి. మీరు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అట్లాగే అంతకింద ప్యాకేజీ అని చెప్పన్నారు అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని నిరూపించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే మాట్లాడితే ఎలా అయింది?
మీరు ఏమైనా మీ దగ్గర సాక్ష్యాలు రుజువులు ఉంటే దమ్ముంటే తీసుకొచ్చి నిరూపించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి చెప్పడానికైతే మేము రెడీగా ఉన్నాం. మేము ఒకటే చెబుతున్నాం దువ్వాడ శ్రీనివాస్కి, ఆల్రెడీ ఇప్పుడు చాలా మందికి జరుగుతున్నాయి, అది ఇంకోటి మీకు కూడా జరగడానికి రెడీగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతా అంటే మాత్రం చల్లదు, జాగ్రత్త అని జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.